తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై అపోహలొద్దని తెలిపింది టీటీడీ. లడ్డూ ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీథామస్ అనే కాంట్రాక్టర్ తయారు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై అపోహలొద్దని తెలిపింది టీటీడీ. లడ్డూ ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ తయారు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై అపోహలు వద్దని తెలిపింది టీటీడీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. లడ్డూ ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది టీటీడీ. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ తయారు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై అపోహలు వద్దని తెలిపింది టీటీడీ. లడ్డూ ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ తయారు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఉన్నారు. మోహన్ ప్రసాద్, ఏం చెప్పింది టీటీడీ? శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని టీటీడీ అయితే ఖండించింది. థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో స్వామివారి లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయంటూ కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా టీటీడీ వార్తలను ఖండించింది. వాస్తవానికి శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రసాదాల తయారీ అంతా కూడా బ్రాహ్మణుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుంటారు. స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ప్రత్యేకంగా పోర్టు కార్మికులు అనే పేరుతో వారిని నియామకం చేస్తుంటారు. స్వామివారికి సంబంధించి లడ్డూ ప్రసాదాలు, అదేవిధంగా నైవేద్య సమర్పణకు సంబంధించినటువంటి అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించి వైష్ణవ బ్రాహ్మణులని తయారు చేసేలా ఆగమ శాస్త్ర నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అనుసరించి గత 1933 నుంచి కూడా టీటీడీ ఇదే సాంప్రదాయాన్ని అయితే అనుసరిస్తూ వచ్చింది. ప్రస్తుతం స్వామివారి లడ్డూ ప్రసాదాలు రోజు 5 లక్షల వరకు తయారు చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటిలో యాంత్రీకరణ వైపు కొద్దిగా మార్పులు చేసినప్పటికీ కూడా లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించి వైష్ణవ బ్రాహ్మణులనే నియమిస్తూ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఆగమ పండితుల సూచనలు సలహాల మేరకు ఈ సంబంధించినటువంటి మార్పులు చేసింది. కానీ కొద్ది రోజుల నుంచి కూడా టీటీడీపై కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని ఖండిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం టీటీడీ పత్రికా ప్రకటన అయితే విడుదల చేసింది. స్వామివారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని భక్తులు ఎవరు
నమ్మవద్దు అన్నటువంటి విజ్ఞప్తిని చేసింది. దాదాపు 980 మంది వైష్ణవ సంబంధించినటువంటి బ్రాహ్మణులు ప్రస్తుతం స్వామివారి లడ్డూ ప్రసాద తయారీలో విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి సంబంధించి ఉగ్రానం, అదేవిధంగా పడిపోటు, లడ్డు కౌంటర్లు ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయన్నటువంటి క్లారిఫికేషన్ అయితే టీటీడీ ఇచ్చింది. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ.